Hello everyone, welcome to RIS. Today we are going to discuss హిందూ న్యూస్ పేపర్. ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో ఏవేవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయో, ఏవేవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయో ఇన్ డీటెయిల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. 17th Feb హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇవాళ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి చాలా వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిగార్డింగ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి ఇచ్చారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎన్జిటి క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్జిటి రిగార్డింగ్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి చూద్దాము. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి చూద్దాము. నెక్స్ట్ రిగార్డింగ్ డిపిడిపి యాక్ట్, ఆర్టీఐ వర్సెస్ దిస్ యాక్ట్, డిపిడిపి యాక్ట్ వర్సెస్ ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ రిగార్డింగ్ ఫెడరలిజం వీఆర్ గోయింగ్ టు సి. ఫెడరలిజం గురించి చూద్దాము. ఎడిటోరియల్లో వచ్చింది. నెక్స్ట్ అర్బన్ లోకల్ బాడీస్ ఫండ్ గురించి చూద్దాం. నెక్స్ట్ అబౌట్ యూరోపియన్ యూనియన్, నాటో, ట్రాన్స్ అట్లాంటిక్ స్ట్రెయిన్స్. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ విత్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, ఎన్జిటి గివ్స్ క్లియరెన్స్ టు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏమైందంటే 2021లో నీతి ఆయోగ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రపోజ్ చేసింది. నీతి ఆయోగ్ ప్రపోజ్డ్ ఏ ప్రాజెక్ట్ గ్రేట్ నికోబార్. గ్రేట్ నికోబార్ ఒక స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్ అని చెప్పేసి నీతి ఆయోగ్ అక్కడ షిప్మెంట్ కానీ పోర్ట్స్ కానీ అన్ని బిల్డ్ చేద్దామని ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. స్ట్రాటజిక్ లొకేషన్, నికోబార్ కమ్స్ అండర్ స్ట్రాటజిక్ లొకేషన్. ఎందుకంటే మీరు నికోబార్ ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చూసుకుంటే ఇట్ ఈస్ క్లోజ్ టు స్ట్రేట్ ఆఫ్ మలక్కా అండ్ శ్రీలంకలో కానీ, అండ్ ఇట్ ఈస్ క్లోజ్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ లైన్ ఆర్ ట్రేడ్ బౌండరీ. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా, అక్కడ మీరు అన్ని ఇంటర్నేషనల్ గూడ్స్ షిప్మెంట్స్ కానీ అన్ని వెళ్తాయి అనమాట. అక్కడ యూ విల్ సీ ట్రాన్స్పోర్టేషన్ త్రూ దట్ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సి స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా ఇక్కడ ఉంది. సి వెరీ క్లోజ్. మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, ఒక స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే అక్కడ ఇండియన్ ఓషన్ లో వి విల్ బి స్ట్రాంగ్ అని చెప్పేసి గవర్నమెంట్ 2021లో చేసింది. కానీ వెన్ యూ టేక్ అండమాన్ అండ్ నికోబార్ ప్లేస్ ఎన్విరాన్మెంటలీ సెన్సిటివ్. అక్కడ కోరల్ రీఫ్స్ చూసినా, పీవీట్ చూసినా, ట్రైబల్స్ ని చూసినా, పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. పీవీటీజెస్ మనకి అరౌండ్ 75 ఉంటే అందులో షోంపెన్ ట్రైబ్స్ ఉంటారు. సో అన్ని రిలేటెడ్, ప్లస్ ఉంది మైనస్ ఉంది ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినాక సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో మనం స్ట్రాంగ్ కావచ్చు ఈ ప్రాజెక్ట్ గనక మనం మంచిగా చేస్తే అని చెప్పేసి సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు పుష్ అయినాక ఇది ఏమైంది అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చినాక పిటిషనర్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి పోయినారు. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏంటి? ఒక స్టాచ్యుటరీ బాడీ క్రియేటెడ్ ఇన్ 2010. స్టాచ్యుటరీ బాడీ త్రూ యాక్ట్. ఈ స్టాచ్యుటరీ బాడీ ఏమిచ్చిందంటే ఓకే, అక్కడ గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో ఏదైతే ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియర్స్ 92,000 crore గ్రేట్ నికోబార్ ఐలాండ్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, సైటింగ్ ఇట్స్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ట్రిబ్యునల్ ఫైండ్స్ నో గుడ్ గ్రౌండ్ టు ఇంటర్ఫియర్. ఒక హై కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ హై కమిటీ రివ్యూలో అంతా ఓకే ఉంది. మళ్ళీ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తూ ఈ ప్రాజెక్ట్ ని చేయాలని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది అనమాట. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అపోజ్ హై పవర్డ్ కమిటీ రివ్యూ, dismisses petitions challenging the project. Need for a balanced development approach. ఒక బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అప్రోచ్ ఉండాలని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. ఎందుకంటే నికోబార్ ఐలాండ్, ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వెరీ ఇంపార్టెంట్, స్ట్రాటజిక్ ఇంపార్టెంట్. మనకి సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో కానీ, ఎకనామిక్ పర్స్పెక్టివ్ లో కానీ వెరీ ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ దట్ అన్ని బ్యాలెన్స్ గా డెవలప్మెంట్ ఇంకా ఎకాలజీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఆర్ మోర్. బయోడైవర్సిటీ హాట్స్పాట్, ఐలాండ్ హ్యాస్ కోరల్ రీఫ్స్, సీ గ్రాస్, మ్యాంగ్రోవ్స్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ఇంకా
వెరీ ఇంపార్టెంట్, లెదర్ బ్యాక్ సీ టర్టిల్ కి నెస్టింగ్ గ్రౌండ్. లెదర్ బ్యాక్ సీ టర్టిల్ వల్నరబుల్ స్పీషీస్, లార్జెస్ట్ సీ టర్టిల్ కి మెయిన్ నెస్టింగ్ గ్రౌండ్ అన్నమాట. ఈ మెయిన్ నెస్టింగ్ గ్రౌండ్ అనేది గలాథియా బే దగ్గర, ఈ ప్రాజెక్ట్స్ అన్ని చూస్తే గలాథియా బే దగ్గర ఇది మేజర్ నెస్టింగ్ గ్రౌండ్ ఉంది, ఈ మన లెదర్ బ్యాక్ సీ టర్టిల్. అక్కడ మీరు ప్రాజెక్ట్స్ చేస్తే అక్కడ నెస్టింగ్ అనేది దానికి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ పాపులేషన్ ఆఫ్ లెదర్ బ్యాక్ సీ టర్టిల్స్. నెక్స్ట్, ఇది వల్నరబుల్ నుండి ఇంకా ఎండేంజర్డ్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. లెదర్ బ్యాక్ సీ టర్టిల్ కమ్స్ అండర్ షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్ కనుక చూసుకుంటే, దిస్ ఇస్ గలాథియా నేషనల్ పార్క్, ఇది గలాథియా బే. ఇక్కడ 1 ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్ ఒకటి, మొత్తం 4, 2 ఇక్కడ చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, 3 టౌన్షిప్ అండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి, 4 పవర్ ప్లాంట్ ఒకటి, మొత్తం 4. హియర్ ఇక్కడ నెస్టింగ్ గ్రౌండ్ ఆఫ్ లెదర్ బ్యాక్ సీ టర్టిల్. అండ్ ఇక్కడ ట్రైబల్ రెగ్యులేషన్స్, ఈ ట్రైబల్ రెగ్యులేషన్స్ కి ఫారెస్ట్ రైట్స్ ఉంటాయి, అవి ఇప్పుడు వయోలేట్ చేస్తున్నట్టు అని ట్రైబల్ గ్రూప్స్ ఇక్కడ నికోబారిస్ అండ్ షోంపెన్ tribes comes under PVTGs. Shompen groups comes under PVTGs, particularly vulnerable tribal groups అన్నమాట. ఆల్రెడీ అవి వల్నరబుల్, ఇంకా వీటిని ఈ వీళ్ళ దగ్గర ఉన్న ఫారెస్ట్ రైట్స్ ని ఇంకా సెంటర్ తీసేసుకుంటుంది అని చెప్పేసి పిటిషన్స్ వేసినారు. ఆఫ్టర్ దట్ పిటిషన్స్ ఇప్పుడు ఎన్టీజీ ఏం చేసిందంటే ఒక హై పవర్డ్ కమిటీ ఏర్పాటు చేసింది. దాట్ హై పవర్డ్ కమిటీ హ్యాస్ గివెన్ ఏ రివ్యూ. ఆడేం చెప్పిందంటే, ఏం లేదు, అంతా మనము ఎకాలజీని ఎన్విరాన్మెంట్ ని కాపాడుతూ వీ హ్యావ్ టు డెవలప్, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సెక్యూరిటీ ఎకానమీ అని చెప్పేసి ఇచ్చింది. ఆ రివ్యూ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ క్లియర్ గా ఉంది, నో వ్యాలిడ్ గ్రౌండ్ టు క్యాన్సల్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అని చెప్పింది. క్లియర్? ఇక్కడ మీరు ఏం చూసుకోవాలి, ఎగ్జాంపుల్ ఇది మెయిన్స్ లో ఇన్ GS3 వెరీ ఇంపార్టెంట్, డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇట్లాంటి టాపిక్స్ మీద ఫ్రీక్వెంట్ గా మనం PYQs చూసుకున్నాం మెయిన్స్ లో కానీ. యూ కెన్ యూజ్ దిస్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ మెయిన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంటుంది, డెవలప్మెంట్ ఇంకా ఎకాలజీ, స్ట్రిక్ట్ గా ఆర్డర్ ని కంప్లైంట్ చేస్తాము, ఇంకా MOEC కోరల్ ప్రొటెక్షన్ ఇంకా రీజనరేషన్ ఉంటుంది. కోరల్స్ ని మేము ఏం చేయము, కోరల్స్ ని మంచిగా ప్రొటెక్ట్ చేస్తాము, షోర్ లైన్ ఎరోజన్ ఉండదు, ఇంకా టర్టిల్ నెస్టింగ్ బీచెస్ ని కూడా మేము ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పినాం. సో ఇప్పుడు మనం కొంచెం అండమానేసి ఈ టాపిక్ లో NGT జడ్జిమెంట్ లోనే మీకు లెదర్ బ్యాక్ సీ టర్టిల్ గురించి అడగచ్చు, IUCN స్టేటస్ అడగచ్చు, వల్నరబుల్, షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి కూడా అడగచ్చు, ఆర్ఎల్స్ NGT స్టాచ్యుటరీ కాన్స్టిట్యూషనల్ అని కూడా అడగచ్చు. ఇట్ ఈస్ ఎ స్టాచ్యుటరీ బాడీ. NGT యాక్ట్ 2010 లో అయింది. అండ్ ఈవెన్ దే కెన్ ఆస్క్ రిగార్డింగ్ ప్రాజెక్ట్ కూడా, స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చేసి స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఆర్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చి దే కెన్ ఆస్క్ అబౌట్ ప్రాజెక్ట్ కూడా. అండమాన్ అండ్ నికోబార్, పైన అండమాన్, కింద నికోబార్ సీ. అండమాన్ నార్త్, మిడిల్, లిటిల్. Nicobar Islands, Car, Little and Great. Here you can see Great Nicobar, Little Nicobar, Car Nicobar. In Car Nicobar, absence of evergreen forest, and Andaman and Nicobar is separated by 10 degrees channel. ఇది గుర్తుపెట్టుకోవాలి, 10 degrees channel మనకి అండమాన్ ఇంకా నికోబార్ ని సెపరేట్ చేస్తుంది. Which tribal group is particularly vulnerable tribal group found in Great Nicobar అని ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. రిగార్డింగ్ ట్రైబ్స్ కూడా అడగచ్చు, ట్రైబల్ గ్రూప్. They can ask regarding environmental impact assessment, environmental clearance. They can relate EIA with strategic importance, ఇంకా దాన్ని క్రిటికల్ అనలైజ్ చేయమని అడిగితే మీరు ఇన్ ఫేవర్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా అగైన్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఏంటో రాసి యూ హ్యావ్ టు గివ్ ఏ వే ఫార్వర్డ్. సైంటిఫిక్ వెళ్ళాలి మొత్తం. ఈవెన్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, కంట్రీకి డెవలప్మెంట్ చూసుకోవాలి, మనం ఎన్విరాన్మెంట్ చూసుకోవాలి. సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో వెళ్ళాలి అని యూ హ్యావ్ టు గివ్ ఎ కంక్లూజన్. ఆన్సర్ షోంపెన్. 2 ట్రైబ్స్ ఉంటారు, ఒక 2 ట్రైబ్స్ పేరు ఇచ్చేసి నికోబారిస్ ఇంకా షోంపెన్ ఇద్దరు PVTGs కింద వస్తారు అని కూడా అడగచ్చు. నో, ఓన్లీ షోంపెన్. నికోబారిస్ నే కమ్ అండర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నాట్ PVTGs, పర్టికులర్లీ వల్నరబుల్ కాదు. అండ్ హియర్ యూ క్యాన్ సీ దిస్
లెదర్ బ్యాక్ సీ టర్టిల్ ఆల్మోస్ట్ అన్ని ఓషన్స్ లో మీరు చూస్తారు, ఎక్సెప్ట్ దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ ఓషన్స్ లో మీరు ఎక్సెప్ట్ ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ అన్ని ఓషన్స్ లో, ఇండియన్ పెసిఫిక్ అక్కడ అన్ని ఓషన్స్ లో చూస్తారు ఎక్సెప్ట్ ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్. అండ్ మెయిన్ నెస్టింగ్ గ్రౌండ్స్ వచ్చేసి మీరు ఇక్కడ నికోబార్ దగ్గర ఇండోనేషియాలో అక్కడ మెయిన్ నెస్టింగ్ గ్రౌండ్స్ ఇండియన్ ఓషన్ లో చూస్తారు అనమాట. వన్ మోర్ క్వశ్చన్ ఆన్ దిస్, వై ఈస్ ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగిన, బికాస్ ఇట్ ఈస్ నియర్ మలక్కా స్ట్రైట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లైన్, దట్స్ వై ఇట్ ఈస్ స్ట్రాటజికలీ ఇంపార్టెంట్. అప్పుడు ఆ ఇంటర్నేషనల్ ట్రేడ్ లైన్ దగ్గర మనం ఒక మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే వి విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్, ఎకనామిక్ పర్స్పెక్టివ్, ఇంకా ఇండియన్ ఓషన్ లో ఒక స్ట్రాంగ్ హ్యాండ్ ఉంటుంది అనమాట ఇండియన్ ఓషన్ రీజియన్ లో. C1 మెయిన్స్ క్వశ్చన్, స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎకలాజికలీ ఫ్రెజైల్ రీజన్స్ పొజెస్ complex policy dilemmas critically examined with reference to the Great Nicobar project. Great Nicobar project గురించి అడుగుతున్నారు. స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఇది ఎకలాజికలీ ఫ్రెజైల్, ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియా. మనం అక్కడ స్పీషీస్ చూసుకున్న కోరల్స్, మ్యాంగ్రోవ్స్, ఎవ్రీథింగ్ అవి కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అవి గురించి చూసుకున్నా ఇప్పుడు మనం డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో రెండు బ్యాలెన్స్ చేస్తూ ఎప్పుడైనా ఒక పాలసీ మనం డెవలప్మెంట్ సైడ్ పోతే ఎన్విరాన్మెంట్ మధ్యలో వచ్చేస్తుంది, ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచిస్తే డెవలప్మెంట్ అక్కడ అయిపోతుంది. సో ఆ పాలసీ డైలమా నుండి మనం ఎట్లా బ్యాలెన్స్డ్ అప్రోచ్ చేసి మనం డెవలప్మెంట్ ప్లస్ ఎన్విరాన్మెంట్ కి మధ్యలో వెళ్ళాలని చెప్పేసి ఒక క్రిటికల్లీ ఎగ్జామిన్ చేసి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మీద అగెయిన్స్ట్ ఇన్ ఫేవర్ ఆర్గ్యుమెంట్స్ రాసి ఒక మంచి కంక్లూజన్ ఇచ్చి ఈ ఆన్సర్ రాశారనుకోండి మీకు మంచి మార్క్స్ వస్తాయి. We are having a Telegram channel. You can join in this Telegram channel. Telegram channel లో జాయిన్ అయ్యి ఈ క్వశ్చన్ కి మీరు 2027 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆన్సర్ పంపించారనుకోండి, ఫ్రీలీ వీ విల్ ఎవాల్యుయేషన్ ఫ్రీగా అవుతుంది. ఆన్సర్ దిస్ క్వశ్చన్, స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎకలాజికలీ ఫ్రెజైల్ రీజన్స్ పోజెస్ కాంప్లెక్స్ పాలసీ డైలమాస్. ఎలా రాస్తారో చూస్తాను, ఎవాల్యుయేషన్ ఫ్రీగా జరుగుతుంది. నెక్స్ట్, Constitution bench to hear pleas against DPDP Act. DPDP Act very important act. Background కి ఒకసారి వెళ్దాము అసలు ఏమైంది అని. దిస్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, ఆర్టీఐ ఏం చెప్తుంది మనకి? రైట్ టు ఇన్ఫర్మేషన్ వీ కెన్ సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. మనం ఒక ఆర్టీఐ ఫైల్ చేసి మనం ఇన్ఫర్మేషన్ సీక్ చేయొచ్చు అని చెప్పేసి 2005 లో వచ్చింది యాక్చువల్లీ. కానీ 2017 లో ఏమైంది? పుట్టస్వామి కేస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. కానీ 2017 లో పుట్టస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని ఇచ్చినారు. ఓకే, మనకి ఆర్టీఐలోనేమో మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ సీక్ చేయొచ్చు అని చెప్పారు. కానీ పుట్టస్వామి కేసులో ఏం చెప్పారు? రైట్ టు ప్రైవసీ. సో ఒక దగ్గరనేమో ఇన్ఫర్మేషన్ వీ కెన్ సీక్, ఇంకొక దగ్గరనేమో ఇన్ఫర్మేషన్ వీ కెనాట్ సీక్. మనం రైట్ టు ప్రైవసీ యాక్ట్ అని ఇచ్చినారు. సో బేస్డ్ ఆన్ దిస్ మనకి గవర్నమెంట్ ఒక యాక్ట్ పాస్ చేస్తున్నారు, దట్ ఈస్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. ఈ యాక్ట్ కింద సెక్షన్ 44 సబ్ క్లాస్ 3 లో ఏం చెప్పారంటే ఒక బ్లాంకెట్ బ్యాన్. ఇక్కడనేమో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అని ఇచ్చారు, ఇక్కడనేమో అండర్ ఆర్టికల్ సెక్షన్ 44(3) ఏం చెప్పినారు? గవర్నమెంట్ క్యాన్ డైల్యూట్. ఈ సెక్షన్ 44 సబ్ క్లాస్ 3 యూజ్ చేసి గవర్నమెంట్ క్యాన్ డైల్యూట్ ఆర్టీఐ యాక్ట్ కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది అనమాట. ఇది ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్ కి పవర్ ఇస్తుంది, ఏ ఇన్ఫర్మేషన్ అయినా పర్సనల్ అని చెప్పేసి ప్రొటెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఇట్ కెనాట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు, ప్రొటెక్ట్ చేయొచ్చు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ప్రొటెక్ట్ చేయొచ్చు. అప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డైల్యూట్ చేసినట్టే అని చెప్పేసి నౌ దీస్ టూ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ వర్సెస్ రైట్ టు ప్రైవసీ, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనమాట. ఈ ఆర్టికల్లో అదే చెప్పారు. ఈ డిపిడిపి యాక్ట్ 2023 సెక్షన్ 44 సబ్ క్లాస్ 3 స్పెషల్ గా ఏం చెప్పిందంటే ఒక బ్లాంకెట్ బ్యాన్ ఇచ్చేసింది, గవర్నమెంట్ కి పవర్ ఇచ్చేసింది.
ఏంది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇట్ కెనాట్ గివ్ ఇన్ఫర్మేషన్. అప్పుడు అన్నిటికీ అట్లనే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆపేయచ్చు కదా. అప్పుడు అకౌంటబుల్ ఉంటుందా గవర్నమెంట్? రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏంది, మనకి పీపుల్కి ఒక పవర్ ఇస్తుంది. ఓకే, గవర్నమెంట్ ఇది చేస్తుందని. ఆ ఇన్ఫర్మేషన్ ని బట్టి వి కెన్ డిసైడ్ గవర్నమెంట్ అకౌంటబుల్ ఉందా, ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుందని మనకు తెలుస్తుంది. బట్ దిస్ సెక్షన్ 44(3) ఏం చేస్తుంది, ఇట్ ఈస్ డైల్యూటింగ్ ఆర్టీఐ అని చెప్పేసి పిటిషన్స్ పడ్డాయి. ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ లో కూడా ఎవ్రీథింగ్ పర్సనల్ మ్యాటర్ ఎగ్జామ్షన్, కాకపోతే అది పబ్లిక్ ఇంపార్టెన్స్ అయితే మనం వీ కెన్ గివ్ దట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది పబ్లిక్ ఇంపార్టెన్స్ కి పబ్లిక్ డొమైన్ లో వెరీ ఇంపార్టెంట్ అంటే ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా వీ కెన్ గివ్ దట్ ఇన్ఫర్మేషన్. అది ఎగ్జామ్షన్ ఉండే పర్సనల్ ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ ప్రతిదీ పర్సనల్ అని చెప్పేసి కూడా దే కెన్ స్టాప్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బంద్ చేయొచ్చు. సో ఆర్టీఐ ఇక్కడనేమో ఆర్టికల్ 19 వర్సెస్ ఆర్టికల్ 21 అయిపోయింది కదా, రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఎస్, సి సుప్రీం కోర్టు, సో దాని మీద పిటిషన్స్ పడితే సుప్రీం కోర్టు ఏం చేసిందంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ కాంప్లెక్స్ ఉన్న ఇష్యూస్ ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ని పంపిద్దాము, ఇది మొత్తం మ్యాటర్ అంతా అని చెప్పేసి పిటిషన్స్ ని పంపించింది అనమాట. కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి ఇంటర్ప్రిటేట్ చేయడానికి పంపించింది. సో రైట్ టు ప్రైవసీ ఏం చెప్తుంది, రైట్ టు ప్రైవసీ ప్రొటెక్టెడ్ అండర్ డిపిడిపి యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్, ట్రాన్స్పరెన్సీ, ఇంకా అకౌంటబిలిటీ. అక్కడనేమో ప్రొటెక్షన్ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వని అంటున్నారు, ఇక్కడనేమో ట్రాన్స్పరెన్సీ లేకపోతే అకౌంటబిలిటీ తగ్గిపోతుంది. సో క్వశ్చన్ ఏమొచ్చిందంటే డస్ ద డిపిడిపి అమెండ్మెంట్ వీకెన్ ఆర్టీఐ అని క్వశ్చన్ వచ్చింది. సో దాని మీద పిటిషన్స్ పడ్డాయి. వాట్ సెక్షన్ 44 సబ్ క్లాస్ 3 డస్ అంటే అమెండ్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 8 clause 1 sub clause J introduces blanket restriction on disclosure of personal information. Original RTI Act లేనిది disclosure allowed if related to public activity. లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అవుట్వేస్ ప్రైవసీ కంటే మనకు లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒరిజినల్ యాక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏం అమెండ్ చేసినారు, అమెండ్ బ్లాంకెట్ రెస్ట్రిక్షన్ ఆన్ డిస్క్లోజర్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఏంది, డెసిషన్ టేకెన్ బై పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పిఐఓ ఆఫ్టర్ డిపిడిపి అమెండ్మెంట్. ఇంక ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఫ్రీక్వెంట్ గా ఈజీగా డినై చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ప్రైవేట్, అదేంది ప్రైవసీ, ఇట్ కమ్స్ అండర్ రైట్ టు ప్రైవసీ, డిపిడిపి యాక్ట్ మేము ఇంకా ఇవ్వము అని చెప్పేసి. సో ఎందుకు పిటిషనర్స్ ఎందుకు వరి అయినారంటే అండర్ దిస్ న్యూ లా ఆడిట్ రిపోర్ట్స్ కానీ పబ్లిక్ ఫ్రాడ్ యూటిలైజ్, అందులో అందరు పర్సనల్ నేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అపాయింట్మెంట్ ఫైల్స్ కానీ ఎవరెవరు అపాయింట్ చేసినారు, ఎట్లా అపాయింట్ చేసినారు, అవన్నిట్లో కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కమ్స్ అండర్ డిపిడిపి యాక్ట్ అని చెప్పేసి వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనకు అవి డిస్క్లోజ్ చేయలేదు అనుకోండి, అన్ని సీక్రెట్ గా. సో ట్రాన్స్పరెన్సీ ఇంకా అకౌంటబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి, పార్టిసిపేటరీ డెమోక్రసీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి పిటిషన్స్ ఫైల్ చేస్తున్నారు. సుప్రీం కోర్ట్ స్టాండ్ ఏంటి, ఇంకా ఏం స్టే ఇవ్వలేదు అమెండ్మెంట్ మీద, న్యూ లా మీద. కాంప్లెక్స్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్, ఎందుకంటే 2 ఫండమెంటల్ ఆర్టికల్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద సీన్. 2 ఫండమెంటల్ ఆర్టికల్స్ సీన్ లోకి వచ్చినప్పుడు సుప్రీం కోర్ట్ బాగా ఆలోచిస్తుంది. సో ఇట్ హ్యాస్ ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి పంపిస్తాము, చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి. సి ప్రైవసీ ఇంపార్టెంట్, ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ని డైల్యూట్ చేసిన ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ పోతుంది. అట్లానే మొత్తం ప్రైవసీని కూడా మనం ఇది చేయలేము అని చెప్పేసి 2 మనం బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా, సి ఆర్టికల్ 19 ఇప్పుడు ఆర్టికల్ 21 అని చెప్పేసి దే ఆర్ ఇన్ ఎ బిగ్ డైలమా. ఈ యాక్ట్ లో వాట్ యూ హ్యావ్ టు లెర్న్ సెక్షన్ 44 clause 3 డిపిడిపి యాక్ట్, అది చూసుకోవాలి మీరు. ఎందుకంటే బ్లాంకెట్ రెస్ట్రిక్షన్ దే కెన్ గివ్ ఇన్ స్టేట్మెంట్స్. ఇది మీకు మెయిన్స్ లో మోస్ట్లీ మంచి ఆన్సర్ రైటింగ్ లో మీకు ఇది యూజ్ అవుతుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వర్సెస్ రైట్ టు ప్రైవసీ అని చెప్పేసి మీరు మంచిగా జడ్జిమెంట్, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవ్వచ్చు, కాన్స్టిట్యూషన్ బెంచ్ కి రిఫర్ చేసిందని చెప్పొచ్చు, యాక్ట్ చెప్పొచ్చు, సెక్షన్ నంబర్స్ ఇవ్వచ్చు. ఇక్కడ కూడా ఆర్టీఐలో సెక్షన్ 8 అది కూడా ఇవ్వచ్చు, ఒరిజినల్ ఆర్టీఐలో ఏమి ఇచ్చిందని. ఇవన్నీ కూడా మీరు మంచిగా పాయింట్ వైజ్, పారాగ్రాఫ్ అవసరం లేదు, పాయింట్ వైజ్ ఇచ్చారనుకోండి, ఎంత ఆన్సర్ మంచిగా క్రియేట్ అవుతుంది. ఇది గవర్నెన్స్ లో యూజ్ చేయొచ్చు మీరు. ఈ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ ఏదైనా వచ్చినా based on DPDP, Digital Personal Data Protection Law, we are going to see one question with reference to the conflict between right to information framework and the Digital Personal Data Protection Law. Consider the following statement.
1. Section 44(3) of the DPDP Act amends the exemption related to personal information under RTI Act అని చెప్పేసి ఫస్ట్. Next, 2. Earlier disclosure of personal information was completely prohibited under RTI. 3. Public interest override existed in the original RTI provision. They are asking about public interest. See, complete గా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ప్రొహిబిట్ చేయలేదో ఆర్టీఐ, ఇప్పుడు లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉంటే యూ కెన్ డిస్క్లోజ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పింది ఎర్లియర్. కానీ ఇప్పుడు బ్లాంకెట్ రెస్ట్రిక్షన్ ఇచ్చింది డిపిడిపి యాక్ట్. సో 2 is wrong. 1 and 3, A is the correct answer. A is the correct answer. Next, India's federalism is in need of a structural reset. Very important for your mains, especially mains. Okay, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు? ఫెడరలిజం సి మీకు ఒకటి తెలవాలి. ఫస్ట్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి? సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎస్ఓపి, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ లో హారిజాంటల్ సెపరేషన్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ సెపరేట్ పవర్స్, ఫంక్షనల్ పవర్స్ సెపరేషన్ చూస్తాం, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ లో లిస్ట్ వైజ్ గా ఓకే, యూనియన్ కి పవర్ ఉంది, సెంటర్ కి, స్టేట్ కి ఈ పవర్ ఉంది. ఇవన్నీ అయిపోయినాక కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్నవి కామన్, ఎందులో లేనివి రెసిడ్యూరీ పవర్స్ కింద యూనియన్ కి వస్తాయండి. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ చేసినారు. ఇక్కడ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట, ఈ పవర్స్ వీటికి అని చెప్పేసి. హియర్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ యూ విల్ సీ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడనేమో ఫంక్షనల్ డిస్ట్రిబ్యూషన్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ లో. సో ఫెడరలిజం టాక్స్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. ఫెడరలిజం ఇస్ రిలేటెడ్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. సో ఈ ఫెడరలిజం అనేది కోఆపరేషన్ బిట్వీన్ స్టేట్స్ ఇంకా యూనియన్. కానీ యూనియన్ ఏం చేస్తుంది అంటే సెంటర్, మనకి 7th షెడ్యూల్లో ఉంది కదా 3 లిస్ట్, సెంటర్ ఓవర్ రైడ్ చేసేస్తుంది అని చెప్పేసి ఆర్టికల్లో ఇచ్చారు. ఇండియాస్ ఫెడరల్ సిస్టమ్ ఇస్ బికమింగ్ increasingly centralized and it needs institutional and physical restructuring to reset the spirit of cooperative federalism. మనది ఏంటి? కోఆపరేటివ్ ఫెడరలిజం. యాక్చువల్గా ఫెడరలిజం అంటే ఏంటి? పవర్స్, కాన్స్టిట్యూషన్ లో ఇచ్చిన పవర్స్ దే ఆర్ డివైడెడ్ బిట్వీన్ సెంటర్ ఇంకా స్టేట్స్. కానీ ఇక్కడ మొత్తం సెంట్రలైజేషన్, సెంటర్ కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి, స్టేట్స్ కి చాలా తక్కువ పవర్స్ ఉన్నాయి. సో స్ట్రక్చరలీ వీ హ్యావ్ టు రీసెట్. ఎందుకంటే రీజన్స్ ఇక్కడ ఇచ్చిన. ఫస్ట్, ఫిజికల్ సెంట్రలైజేషన్ ఏంది? స్టేట్స్ షేర్ మొత్తం టోటల్ రెవెన్యూలో డిక్లైన్ అవుతుంది. సో ఫిజికల్ సెంట్రలైజేషన్ ఎక్కువ అయిపోయింది, అందుకే మనం స్ట్రక్చరల్ రీసెర్చ్ చేయాలని. ఇంక్రీజింగ్ రిలయన్స్ ఆన్ సెసెస్ అండ్ సర్చార్జెస్, అది నాట్ షేరబుల్ విత్ స్టేట్స్. సో ఫిజికల్ టర్మ్స్ లో సెంట్రలైజేషన్, సెంట్రల్ కి ఎక్కువ పవర్ ఉంది, వర్టికల్ ఇంబ్యాలెన్స్ ఉంది. స్టేట్స్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్, లెస్ మనీ. స్టేట్స్ కి దగ్గర మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కాకపోతే మనీ అనేది లెస్ ఉందని చెప్పేసి మనం ఒక్కసారి మొత్తం మళ్ళీ అంతా రీసెర్చ్ చేయాలని చెప్పేసి. వీకనింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చాలా రేర్ గా యూజ్ చేస్తారు. జిఎస్టీ కౌన్సిల్ అయినా చూసుకోండి మీరు, జిఎస్టీ కౌన్సిల్ షిఫ్ట్ ఫ్రమ్ కన్సెన్స్ టు ఓటింగ్ పవర్ వచ్చేసింది. అండ్ లెస్ మీనింగ్ఫుల్, మేజర్ లాస్ లో కూడా స్టేట్స్ కి కన్సల్టేషన్ అవ్వట్లేరు అని చెప్పేసి ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇచ్చారనమాట. నెక్స్ట్, లెజిస్లేటివ్ సెంట్రలైజేషన్ ఏంటి? మొత్తం స్టేట్ లిస్ట్ లో, స్టేట్ సబ్జెక్ట్స్ లో కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనియన్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ ఇన్ టు స్టేట్ సబ్జెక్ట్స్. కన్కరెంట్ లిస్ట్ అని, ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అని, లేకపోతే ఒక స్పెసిఫిక్ సెక్టర్. ఇప్పుడు సపోజ్ మనం చూసుకున్నాం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్. స్పోర్ట్స్ యాక్చువల్లీ కమ్స్ అండర్ స్టేట్, స్పోర్ట్స్ స్టేట్ కిందకి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంటర్నేషనల్, ఇంకా ఒలింపిక్ అసోసియేషన్, ఇవన్నిటి గురించి సెంటర్ మనకి యాక్ట్ చూసినాం మనం, పార్లమెంట్ హ్యాస్ బిన్ పాస్డ్. సో ఇట్లా స్టేట్ సబ్జెక్ట్స్ లో కూడా లెజిస్లేటివ్ సెంట్రలైజేషన్, ఈవెన్ స్టేట్ సబ్జెక్ట్స్ లో కూడా యూనియన్ ఈస్ ఎక్స్పాండింగ్ అని చెప్పేసి. అందుకే స్ట్రక్చరల్ రీసెట్ ఉండాలని. గవర్నర్స్ రోల్, పొలిటికల్ ఫ్రిక్షన్. గవర్నర్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, కాకపోతే ఒక బిల్ పాస్ చేయాలంటే బిల్ కి అసెంట్ చేయడానికి డిలేస్ చేస్తున్నారు, ఇంకా అసెంబ్లీ సెషన్స్ లో డిలేస్, లేకపోతే ప్రెసిడెంట్ కోసం ఆపడం, అవన్నీ ఇక్కడ గవర్నర్ రోల్ ఈజ్ ఆల్సో సెంట్రలైజింగ్. ఫెడరలిజం లో సెంట్రలైజేషన్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పినారు.
అండర్మైనింగ్ ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు గవర్నర్ రోల్ ని స్ట్రాంగ్ చేసి ఇంకా బిల్లుకి అసెంట్ ఇవ్వకపోతే అక్కడ ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ ని అండర్మైన్ చేసి తక్కువ చేసినట్టే కదా. సో నేషనల్ స్కీమ్, ఒక నేషనల్ స్కీమ్ ఉందనుకోండి, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఇస్ డిఫరెంట్. అందరికీ అన్ని ఒకేలాగా ఉండడం, ఎవ్రీథింగ్ ఫిట్స్ టు ఎవ్రీ వన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. కానీ స్టేట్స్కి ఒక్కొక్క స్టేట్కి రిక్వైర్మెంట్స్, ఇప్పుడు కోస్టల్ స్టేట్స్కి అలాగ ఉంటుంది, ఇంటీరియర్ స్టేట్స్కి అలాగ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ట్రేడ్ ఇండస్ట్రీస్ సెపరేట్ ఉంటాయి, ఒక్కొక్క దగ్గర కోల్ మైన్స్ ఉంటాయి, ఒక్కొక్క దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. బేస్డ్ ఆన్ దట్ స్కీమ్స్ ఉండాలి. నేషనల్ స్కీమ్స్ మొత్తం అన్నిటికీ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు సజెస్టెడ్ స్ట్రక్చరల్ రీసెర్చ్ ఏం రిఫార్మ్ చెప్పినారు అంటే, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని రివైవ్ చేయాలి, రెగ్యులర్ డెసిషన్ మేకింగ్ బాడీ చేయాలి, జిఎస్టి కౌన్సిల్ ట్రూలీ కన్సెన్స్ బేస్డ్ చేయాలన్నమాట. మళ్ళీ ఎక్కడైతే స్టేట్ ని ఎఫెక్ట్ చేస్తుందో ఆ లెజిస్లేచర్, ఆ లాస్ మీద మ్యాండేటరీ కన్సల్టేషన్ ఉండాలి అని చెప్పినాం. మ్యాండేటరీ కన్సల్టేషన్ హ్యాస్ టు బి దేర్ అని. మళ్ళీ రెడ్యూస్ యూజ్ ఆఫ్ సెస్ ఇంకా సర్చార్జెస్ యూజ్ చేసి స్టేట్స్ కి ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలి అండ్ ఫినాన్స్ కమిషన్ రోల్ అనేది స్ట్రాంగ్ చేయాలి అని చెప్పినారు. ఇంకా టైం బౌండ్ డెసిషన్ ఆన్ గవర్నర్ ఒక బిల్ పాస్ చేసినప్పుడు టైం బౌండ్ డెసిషన్ ఇవ్వాలి, టైం బౌండ్ అసెంట్ ఇవ్వాలి అని చెప్పేసి స్టేట్ లిస్ట్ ఆటోనమీ ఉండాలి. ఇంకా స్టేట్ లిస్ట్ లో ఉంది కానీ యూనియన్ లో వేరే స్పెసిఫిక్ సెక్టర్ గురించి వస్తుందని మొత్తం ఇంకా స్టేట్ లిస్ట్ లో అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో వచ్చేసి ఓకే ఇది ఇట్ ఆల్సో కమ్స్ అండర్ రెసిడ్యూరీ పవర్, ఇట్ ఆల్సో కమ్స్ అండర్ కన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి అలా రాకుండా స్టేట్ లిస్ట్ ఆటోనమీ ఉండాలని చెప్పేసి చెప్పినాడు. ఫ్లెక్సిబిలిటీ ఇన్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే మనకి స్టేట్ ఇంకా సెంటర్ రెండు. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే 100% ఫ్రమ్ సెంటర్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఈ ఆర్టికల్లో ఏమేమి చెప్పినారంటే, దే హ్యావ్ టాక్డ్ అబౌట్ సర్కారియా కమిషన్ 1983, పుంచి కమిషన్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి వీళ్ళు ఇచ్చినవి కూడా వైలేట్ చేస్తున్నాం అని చెప్పేసి. మళ్ళీ 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేస్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఫెడరలిజం ఇస్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, ఫెడరలిజం కమ్స్ అండర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పినారు. అంటే బేసిక్ స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. కేశవానంద భారతి కేసు తర్వాత ఏవేవైతే బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తుందో ఆ బేసిక్ స్ట్రక్చర్ లో వచ్చినవి చేంజ్ చేయొద్దు అని చెప్పినారు. దాని తర్వాత 1994లో బొమ్మాయి కేసులో ఫెడరలిజం కమ్స్ అండర్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పినారు సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వైలేట్ చేస్తుంది, ఎక్కువ సెంట్రలైజేషన్ చేసి అని చెప్పేసి ఈ దాంట్లో చెప్పినారు ఈ ఆర్టికల్లో. సో దిస్ ఆర్టికల్ యూ కెన్ యూజ్ ఇన్ యువర్ మెయిన్స్. ఒక స్టేట్మెంట్ కూడా అడగచ్చు, ఫెడరలిజం ఇస్ రిలేటెడ్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పేసి. ఇట్లాంటి ట్రిక్కీ స్టేట్మెంట్స్ కూడా ఈ మధ్యలో అడుగుతున్నారు. యూపీఎస్సీ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ ట్రెండ్. సో ఒక్కసారి చూసుకోండి. ఏం లేదు, ఈ ఆర్టికల్లో సెంట్రలైజేషన్ ఎక్కువ ఉంది. సర్కారియా కమిషన్ గురించి ఒకసారి చూడండి, పుంచి కమిషన్ గురించి, ఏవేవైతే కమిషన్స్ అలా న్యూస్ లో వస్తాయో ఒక్కసారి మీరు స్టాటిక్ లోకి వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు కూడా చూసుకోండి. ఇక్కడ మీకు రివైజ్ అయిపోయినట్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. సో నెక్స్ట్ ఆర్టికల్ సిటీస్ ఆఫ్ డెట్. ఏం లేదు, ఇక్కడ ఏమైందంటే మనకి మొన్న బడ్జెట్ లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఇచ్చినారు. ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీస్ కి యుఎల్బీస్ కి ఫండ్ అవసరం. ఎందుకంటే అర్బన్ పాపులేషన్ రైజింగ్, ఇండియాలో అర్బన్ పాపులేషన్ రైజింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కైనా దేనికైనా ఏది డెవలప్ చేయడానికైనా ఇట్ రిక్వైర్స్ ఫండ్. యూనియన్ ఏం చేసింది, యూనియన్ ఛాలెంజ్ ఫండ్ ఒకటి చేసింది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ యుఎల్బికి అవసరం, కానీ ఆ 100లో నుండి మీరు ఒక 50 రూపీస్ మీరు బయట తెచ్చుకోండి ఫ్రమ్ మార్కెట్లోకి ఎంటర్ కండి. మీరు ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ తోనన్నా లేకపోతే ప్రైవేట్ బయటికి వెళ్ళి ఫ్రమ్ మార్కెట్ యూ టేక్ దట్ అమౌంట్, ఒక 50% మార్కెట్ నుండి తీసుకొని మీరు చూపిస్తే ఓకే ఈ ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంథింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ రోడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎనీ శానిటేషన్ ప్రాజెక్ట్, ఏదైనా ఎగ్జాంపుల్ రోడ్ ప్రాజెక్ట్ సింపుల్, దీనికి ఒక 100 రూపీస్ కావాలి. ఈ 100 రూపీస్కి మీరు 50 రూపీస్ మార్కెట్ నుండి తెచ్చుకోండి. మీరు మార్కెట్లోకి వెళ్ళండి, గ్రౌండ్ వర్క్ చేయండి. ఆ 50 రూపీస్ తెచ్చుకున్నాక మీరు తెచ్చుకొని చూపిస్తే వీ విల్ ప్రొవైడ్ 25 రూపీస్. ఎందుకంటే 50 రూపీస్ మార్కెట్ నుండి తెచ్చుకున్నాక మార్కెట్ ప్రైవేట్ వాళ్ళు ఊరుకోరు కదా, దే హ్యావ్ టు డూ ద వర్క్ ఇచ్చి
చేసుకోవాలి. అవుట్కమ్ డ్రివెన్ ఫోకస్ చేస్తున్నారు అనమాట. అవుట్కమ్ డ్రివెన్ ఏంటి, ఫస్ట్ ముందు ఏంటంటే ఒక 100 రూపీస్ ఇచ్చి ఓకే మీరు ఈ ప్రాజెక్ట్ చేయండి అని చెప్తుండే. బట్ ఇప్పుడు యూనియన్ ఏం చేస్తుందంటే మీరు తెచ్చుకోండి, తెచ్చుకున్నాక ప్రాజెక్ట్ చేయండి, ప్రాజెక్ట్ వచ్చినాక అవుట్కమ్ చూపిస్తే ఆటోమేటికలీ మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అవుట్కమ్ డ్రివెన్ అనమాట, సింపుల్. కాకపోతే ఇక్కడ ఏం ఛాలెంజ్ అంటే ఇప్పుడు 50 రూపీస్ తెచ్చుకోవడానికి ఎవరన్నా పెద్ద సిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కానీ స్మాల్ సిటీస్లో ఎవరు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు? మేము మార్కెట్కి వెళ్ళినా మీరు ఓన్లీ ఒక 25% ఇస్తా అంటుంటే ఆ 50% ఎవరైనా పెద్ద సిటీస్ని చూసి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందు వస్తారు. బట్ వాట్ అబౌట్ స్మాల్ సిటీస్ అని ఒక క్వశ్చన్ రైజ్ చేసినారు. ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్లో వచ్చింది టర్మినాలజీ దే కెన్ ఆస్క్. ఈ యూసీఎఫ్ ఏం చేస్తుంది అంటే స్టేట్ని పుష్ చేస్తుంది అనమాట మార్కెట్ నుండి ఫండ్స్ తెచ్చుకోవడానికి. అప్పుడు ఫండ్స్ తెచ్చుకొని చెప్పమని చెప్తుంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇష్యూ వచ్చింది ఏంటంటే స్మాల్ సిటీస్ దే ఆర్ రైజింగ్ ఎ క్వశ్చన్, మేము ఎక్కడ నుండి తెచ్చుకోవాలి? మోస్ట్లీ ఇన్వెస్టర్స్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ లార్జ్ సిటీస్. ఇది యాక్చువల్గా డెట్ డ్రివెన్ ప్రాజెక్ట్ మోడల్ అనమాట. అప్పు తెచ్చుకోండి, చూపియండి, కట్టండి అన్నట్టు. మేము ఎక్స్క్లూడ్ అయ్యే ఛాన్స్ ఉంది, రిస్క్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఉంది. ఎందుకంటే స్లమ్స్, పూర్ ఏరియాస్ అక్కడ కూడా మనకి డెవలప్మెంట్ చూడాలి కదా అని చెప్పేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు పాయింట్అవుట్ చేసినారు అనమాట. అర్బన్ లోకల్ బాడీ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనం చూసుకున్నాం కదా. మున్సిపాలిటీస్, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమో 73, ఈ మున్సిపాలిటీస్ ఏమో మనకి 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద వస్తాయి. పాజిటివ్ ఏంటంటే మనకు ఒక డిసిప్లిన్, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఇట్ ఎంకరేజెస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇన్ అర్బన్ లోకల్ బాడీస్. ఏంది సెంటర్ ఇస్తుంది, చేస్తే చేస్తాం లేకపోతే లేదు. ఇక్కడనేమో అప్పు తెచ్చుకున్నాం, అప్పు ఇచ్చిన వాడైతే ఊరుకోడు కదా, అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కాబట్టి వీ హ్యావ్ టు డూ సమ్ వర్క్. ఆ వర్క్ చేయాలి అని చెప్పేసి ఈ ఫండ్ క్రియేట్ చేస్తాం. ఏంటంటే మేము ఫండ్ ఇస్తాం కానీ ఎట్లా ఇస్తాం, మీరు మార్కెట్ నుండి ఫస్ట్ తెచ్చుకోండి, మీరు మార్కెట్ నుండి కొంచెం షేర్ తెచ్చుకోండి, మేము కూడా ఇస్తాము, మీరు పని చూపెట్టాలి అంటే అకౌంటబిలిటీ కూడా క్రియేట్ అవుతుంది కదా, కాంపిటేటివ్నెస్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే మనం తెస్తేనే, మనం చూపిస్తేనే మనకి ఫండ్ రిలీజ్ అవుతుంది అని. అప్పుడు ఏంది, ఫండ్ వస్తే వస్తుంది, చేద్దాంలే 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 అని చెప్పేసి డిలేస్. అంటే ఎడిటోరియల్ ఏం చెప్తున్నారంటే ఫైనాన్షియల్ అసెట్స్ కాకుండా ఒక లివింగ్ మంచి స్పేసెస్ లాగా క్రియేట్ చేయండి అర్బన్ లోకల్ బాడీస్. కాకపోతే ఇక్కడ యూసీఎఫ్ అనేది అర్బన్ పూర్ ఏరియాస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, ఓన్లీ మేజర్ సిటీస్ మీద కాకుండా అని ఎడిటోరియల్లో చెప్పినారు. మనకి ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ బడ్జెట్లో వచ్చినది. అండ్ యూ కెన్ గివ్ దిస్ ఎగ్జాంపుల్, మనకి GS2 పేపర్లో యూ కెన్ గివ్ దిస్ ఎగ్జాంపుల్. మీకు స్మార్ట్ సిటీస్ అయినా ఏదైనా అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, లేకపోతే ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా డబ్బులు అవసరం. డబ్బులకి ఏం చెప్తున్నారు, తీసుకురండి మేము ఇస్తాం, మంచిగా చేయండి. అప్పు తెచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కాబట్టి సో దే విల్ డూ ద వర్క్ అని చెప్పేసి. నెక్స్ట్, ట్రాన్స్ అట్లాంటిక్ స్ట్రెయిన్స్. రోజు ఏదో ఒక విషయంలో ట్రంప్ హీల్ బీన్ న్యూస్. ఏంటి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు నాటో. 1949లో క్రియేట్ అయింది నాటో. ఏంటంటే USA అండ్ ఆల్ ఇట్స్ మెంబర్స్ వాళ్ళందరికీ ఒకటి ఏంటంటే కంబైన్డ్ ప్రొటెక్షన్ అనమాట, కంబైన్డ్ డిఫెన్స్ స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఒక నాటో మెంబర్, ఇంకొకరు ఒక నాటో మెంబర్, నా మీద అటాక్ అయితే ఆయన అన్ని నాటో కంట్రీస్ మీద అటాక్ అయినట్టు అని చెప్పేసి దే ఆల్ కమ్ టుగెదర్ అండ్ దే విల్ ఫైట్ టుగెదర్. కానీ ఇప్పుడు ఇక్కడ ట్రంప్ ఏం చేసినారు, ఏం చేసిండు, నాటో మెంబర్ అయినా కానీ మీ మీద ఎవరికన్నా ఫైట్ వస్తే మీరే చూసుకోండి, మీరు డబ్బులు పెట్టాల్సిందే, నేనేం అట్లా కంబైన్గా చెయ్యను అని చెప్పేసి చెప్తే EU ఇంకా అరబ్ కంట్రీస్ అన్ని USA మీద డిపెండ్ అయ్యి ఉండే. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ చేసే లెక్కలకి ఓకే మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, సేమ్ మన ఇండియా ఆత్మనిర్భర్ అయినట్టు మనం కూడా సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి అని చెప్పేసి ఇప్పుడు యుక్రెయిన్ వార్ ఇవన్నీ నడుస్తున్నాయి. సో నాటోలోనే, విత్ ఇన్ నాటో మనం ఒక స్ట్రాంగ్ కాంటినెంట్ కావాలి అని చెప్పేసి EU డిసైడ్ అయిందన్నమాట. సి, యూరోప్ షుడ్ ఎంగేజ్ విత్ ద వైడర్ వరల్డ్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ద US. అంటే చైనా మీద మనం చూసుకోవాలి, చైనా మీద డిపెండ్ కావాలి అని చెప్పేసి. ఆల్రెడీ సౌదీ అరబ్ దే హ్యావ్ అగ్రిమెంట్ చేసింది పాకిస్తాన్తో. ఎందుకు, దే వాంట్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ ద US. ఎందుకంటే ఈ ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, మొన్ననేమో హాట్ ఎయిర్ అని చెప్పేసి క్లియరెన్స్ వాళ్ళ. ఇన్సైడ్ హీఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్, అవుట్ సైడ్ ఆల్సో హీఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్. సో ఈ ట్రంప్కి ఎప్పుడు ఏమైతే తెలియదు కాబట్టి మనం USA మీద ఎక్కువ డిపెండ్ కాకుండా మనది మనం గట్టిగా ఒక సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, సెల్ఫ్ రిలయంట్ కావాలని చెప్పేసి యూరోప్ దే ఆర్ డిసైడింగ్. అందుకే బికాస్ ఆఫ్ దట్ మనతో ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసింది అనమాట, ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసింది యూరోప్.
ఇప్పుడు ఈ యూరోప్, అరబ్ నౌ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ చైనా. ఓకే, చైనా మీద మనం చైనాని పిలుస్తున్నారు, ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ, ఇండియా హ్యాస్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ. ఇండియా డైవర్సిఫై అయ్యి మనం మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి లేకపోతే అగ్రిమెంట్ చేయడానికి మనం ముందుండాలి. ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ నౌ దే ఆర్ డిసైడింగ్ టు బి ఇండిపెండెంట్ ఫ్రమ్ యుఎస్ఏ. ఈ యుఎస్ఏలో ఈ ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అని చెప్పేసి నౌ దే ఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ దట్ డిపెండెన్సీ ఆన్ యుఎస్. సింపుల్. ఇక్కడ 3 మెయిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనమాట యూరోప్. ఫస్ట్ ఏంటి, కాన్ఫ్లిక్ట్. ఇంకా సెకండ్, యూరోప్ ఏంటి లార్జెస్ట్, ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ మీద బాగా యుఎస్ మీద డిపెండ్ అయిపోయింది. ఇప్పుడు ట్రంప్ ఏం చేసినాడు, టేకింగ్ కంట్రోల్ ఆఫ్ గ్రీన్లాండ్, నాటో మెంబర్, గ్రీన్లాండ్ ని కంట్రోల్ చేద్దామని చూసినప్పుడు ఇంకా వీళ్ళకి అర్థమైపోయింది, ఓకే ఈ ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు బి సెల్ఫ్ రిలయంట్, ఇండిపెండెంట్ గా ఉండాలి, అంత డిపెండ్ కావద్దు యుఎస్ మీద అని చెప్పేసి ఆర్టికల్ లో ఇచ్చారు అనమాట. సో నెక్స్ట్ వన్ మోర్ షార్ట్ న్యూస్, నాట్ ఇన్ న్యూస్ పేపర్. ప్రోటీన్ రిచ్ డిజైనర్ రైస్ డెవలప్డ్ బై CSIR NIIST. మేబీ దే కెన్ ఆస్క్ ఇన్ ప్రిలిమ్స్ అనమాట, అందుకే డెవలప్డ్ బై CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇప్పుడు ఏంది టెక్నాలజీ దే హ్యావ్ ట్రాన్స్ఫర్ టు టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇంకా SS సోల్ ఫుడ్స్. ఈ డిజైనర్ రైస్ ఏంటంటే ఈ రైస్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, లో గ్లైకమిక్ ఇండెక్స్ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సి వెన్ ఎవర్ యూ సీ ఇండియన్స్ డైట్ చూస్తే ప్రోటీన్ చాలా తక్కువ తీసుకుంటాం మనం. సో ఈ రైస్ ఏంటంటే హై ప్రోటీన్, లో గ్లైకమిక్ ఇండెక్స్, ఇంకా ఇవి 45. ఇన్ బయోఫార్టిఫికేషన్ ఆల్సో యూ కెన్ గివ్ దిస్ ఎగ్జాంపుల్, దే ఆర్ ఫార్టిఫైడ్ విత్ మైక్రోన్యూట్రియన్స్. యూ కెన్ గివ్ దిస్ ఎగ్జాంపుల్ బయోఫార్టిఫికేషన్ ఆఫ్ స్టేపుల్, న్యూట్రియన్స్ యాడెడ్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అండ్ B12 యాడ్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్ గా ఏం అడ్రస్ చేస్తుంది ఇది, మెయిన్ గా డయాబెటీస్, హిడెన్ హంగర్ ని అడ్రస్ చేస్తుంది. పాలిష్డ్ వైట్ రైస్ చాలా ఎక్కువ బ్లడ్ షుగర్ ని హై చేసేస్తుంది అనమాట. ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ కన్సర్న్, సో ఇట్ అడ్రస్ దిస్ ప్రాబ్లమ్. బెటర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఉంటుంది, ఇంప్రూవ్డ్ ప్రోటీన్ ఇంటేక్. ప్రోటీన్ ఇంటేక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కాకపోతే మనం అందరం అదే చాలా తక్కువ తీసుకుంటాం. చాలా మోస్ట్లీ ఆన్ అన్ యావరేజ్ Indians will take protein less, reduces anemia, malnutrition, no change in food habit. రైస్ అనేది అందరికి ఇష్టం, కాకపోతే ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి, రైస్ తినకుండా వేరే ప్రోటీన్ వేరే దగ్గర నుండి తీసుకోవాలి అంటే కష్టం అందరికి. సో ఇట్ డస్ నాట్ చేంజ్ ద ఫుడ్ హ్యాబిట్ ఆల్సో. అందరికి మంచి ప్రోటీన్ అట్లా అట్లా తినాలని ఉంటుంది, కానీ రైస్ ని మాత్రం మొదలుబుద్ధి కాదండి.